కాంటినెంటల్ అయినా ఓరియంటల్ అయినా ట్రెడిషనల్ రెసిపీస్ అయినా రోజు 2 సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మన నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. నందికుట్కూరు నుంచి భవానీ గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దామండి. ఎలా ఉన్నారు భవానీ గారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా? బాగున్నారండి. ఎంతమంది అండి పిల్లలు మీకు? ఇద్దరు పిల్లలు. పాప బాబు. చదువుతున్నారా? ఏం చదువుతున్నారు? పాప డిగ్రీ కంప్లీట్ అయిందండి. ఓకే. బాబు ఇంటర్ సెకండరీ. సరే అండి, మరి ఈ రోజు మాకు పరిచయం చేయబోతున్న వంటకం ఏంటంటే పొడుల చిత్రాన్నం. పొడుల చిత్రాన్నం. సో మీరు ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతారా స్లోగా? అంతేనా? తిట్టారా ఎప్పుడు మీ పిల్లల్ని? ఎక్కువ కోపం వస్తే ఒకసారి నాకు అలా వినాలనిపిస్తుంది. ఎందుకో మీ వాయిస్ ఇంతే వస్తుంది. కష్టమా ఇక్కడ? ఓకేలేండి. సరే అయితే వెళ్ళే కొద్ది మనం మాట్లాడుకుందాం. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే. ఉడికించిన అన్నము, ఓకే, కొబ్బరి పొడి, మినపగుళ్ళ పొడి, ఓకే, వేయించిన కారం పొడి, కరివేపాకు, పప్పుల పొడి, నిమ్మకాయ, పసుపు, గుడ్డలు, ఉప్పు. ఓకే, అయితే సరే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం మరి. ఓకే, కొద్దిగా వాయలు, ఓకే, తిరువాతి గింజలు. ఓకే. సో మీ వైపు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి. వాటికేమో బుడ్డలు అన్నారు, ఇవేమో తిరువాతి గింజలు అన్నారు. సో ఇక్కడైతే పోపు దినుసులు అంటారు. సో అలా డిఫరెంట్ గా ఉంది మీది. అవునండి. అవునా? అంటే ఇక్కడ తెలంగాణ సైడ్ ఒకలాగా, ఆంధ్ర సైడ్ ఒకలాగా చెప్తారు. కరివేపాకు. ఓకే, కొన్ని పల్లీలండి. ఓకే. సో మీ పిల్లలు ఇద్దరు పాప బాబు కదా ఇంట్లో? అవును. ఇంట్లోనే ఉంటారు, మీతో పాటు ఉంటారా? పాప జాబ్ సర్చింగ్ అండి. జాబ్ సర్చింగ్. ఓకే. బాబు నెక్స్ట్ బీటెక్ జాయిన్ చేయాలి. ఓకే. నాకు చిన్న డౌట్ వచ్చింది, మరి చెప్తారా? చెప్పండి. అడిగినా? సో ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఉన్నారు, దట్టు పాప బాబు. ఎక్కువ కొట్టుకుంటా ఉంటారు కదా, రిమోట్ కోసం అనో దానికోసం. అవును. అప్పుడు మీరు తిడతారా? ఎలా తిడతారు? ఇలాగే తిడతారా? బాగా అరుస్తాను. అరుస్తారు? మీరు కూడా అరుస్తారా? ఏమో అండి, నాకైతే అనిపించట్లేదు మీరు అరుస్తారని. అరుస్తారు. మీరు వచ్చినప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నా, కొంచెం గట్టిగా మాట్లాడతారు, అరుస్తారు అని చెప్పి. అరుస్తానండి, బాగా అరుస్తారు. అప్పుడు వచ్చేస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఇక్కడ కూడా వచ్చేస్తుంది. వంట చేస్తున్నారు ఇక్కడ, అటువైపు పిల్లలు అల్లరి చేస్తున్నారు. ఒక్కసారి ఊహించుకోండి గట్టిగా ఒక్కసారి. ఓకే అండి. ఓకేనా? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? నందికొట్కూరులో కంటద్దల షాప్, ఆప్టికల్ షాప్. ఓకే. 30 years అయిందండి ఎక్స్పీరియన్స్. 30 years ఎక్స్పీరియన్స్. మీరేం చదువుతున్నారు? ఇంటర్ కంప్లీటెడ్. తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. ఎవరి దగ్గర నేర్చుకున్నారండి, లేదంటే మీ స్పెషాలిటీ లేకపోతే మీ నాన్నమ్మ గారు నేర్పించారు మీకు? మీ ఇద్దరు పిల్లల్లో ఇది బాగా ఇష్టపడి తినే వాళ్ళు ఎవరు ఇద్దరులో? పాప బాబా? బాబు బాగా ఇష్టపడుతుంది. ఓకే. ఇది దీంట్లోకి ఇవి మిక్స్ చేసుకున్నాం పొళ్ళు.
రైస్ లోకి పొడులన్నీ మిక్స్ చేసుకుంటామా? ఓకే. సో చాలా సింపుల్ గా అయిపోయిందండి. అంటే ఇవి విత్ ఇన్ 5-10 minutes లో అయిపోతుంది. ఇవి వేయించి మినపగుళ్ళు వేయించుకోవాలండి. మినపగుళ్ళు ఓకే, వేయించుకొని ఇంటి దగ్గర పొడి చేసుకొని తీసుకొచ్చాను. ఇది కారం కూడా అంతే అండి, మిరపకాయలు వేయించి. ఓకే, మన నార్మల్ కారం కాకుండా మిరపకాయలు వేయించి పొడి చేసుకున్నారు. అంటే ఇది కంపల్సరీనా? నార్మల్ గా కారం డైరెక్ట్ కారం వేసుకోవచ్చా? బాగుండదండి. బాగుందా? కొబ్బరి పొడి, ఈ పప్పులు, సాల్ట్. ఓకే, హ్యాపీగా మీ అబ్బాయి కూడా చేసేసుకోవచ్చేమో మీరు లేనప్పుడు, కానీ ఎప్పుడైనా మీరు చేయలేక ట్రై చేస్తుంటారు. ఓకే, సో మీ హాబీస్ ఏంటండి ఇంట్లో? పాటలు పాడటం, వినటం. పాటలు పాడతారా మీరు ఇంట్లో? ఇంట్లో అంటే అక్కడ అండర్లైన్ చేశారు ఇంట్లో అని. ఇక్కడ పాడరా అయితే? వింటానంటే పాడతానండి. వింటామండి, ఎందుకు వినం? మేము మీ వాయిస్ వినాలని అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం. కొంచెం పాడుతాను అంటే కొంచెం గట్టిగా పాడాలి మాకోసం. ఓకే. మీ ఇంట్లో అంటే ఒక్కరే ఉంటారు కాబట్టి మీలో మీరు పాడుకున్నా పర్లే. ఇక్కడ మీలో మీరు పాడుకుంటే మేము వినలేం కదా, మేము అందరం వినాలనుకుంటున్నాం. పాడండి కొంచెం. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. వారములో శుభవారం శుక్రవారం, శుభకారకమైనది శుక్రవారం. వారములో శుభవారం శుక్రవారం, శుభకారకమైనది శుక్రవారం. శ్రీహరి హృదయేశ్వరిని తలచేవారం, శ్రీహరి హృదయేశ్వరిని తలచేవారం. శ్రీ మహాలక్ష్మిని కొలిచే శుభవారం. వారములో శుభవారం శుక్రవారం, శుభకారకమైనది శుక్రవారం. మీ వాయిస్ ఇంత బాగుంది కదా, అది బయటికి రానివ్వండి. వాయిస్ చాలా బాగుంది కదా మీ వాయిస్. థ్యాంక్స్ అండి. అంటే మీరు ఎక్కువ డివోషనల్ అనుకుంటా కదా, పాట పాడమనగానే దేవుడు అవే ఇష్టం. డివోషనల్ అంటే అవి వింటుంటాను, ఇవి పాడతాను. ఓకే, ఇది మా వారికి ఇష్టమైన పాట, అందుకని పాడారా? పెళ్లి చూపులప్పుడు ఇదే పాడాను. వావ్, ఈ పెళ్లి చూపులను ఎత్తారు కాబట్టి నాకు ఆ స్టోరీ తెలుసుకోవాలనుంది. అంటే మాది గుత్తి అండి, అమ్మ వాళ్ళ ఊరు. ఓకే, మా ఊరికి పుట్టపర్తి కొంచెం అంటే దగ్గరని కాదు, కొద్దిగా వెళ్ళొచ్చు. సో మేము సాయి భజన్స్కి ఎక్కువ వెళ్తుంటాము. అట్లా 1 year భజన ప్రాక్టీస్, పాటలు, దానివల్ల మంచిగా వచ్చినాయి అనమాట. సో అరేంజ్డ్ మ్యారేజ్ కదా? అవునండి. సో అరేంజ్ మ్యారేజ్ లో మీ ఆయన పెళ్లి చూపులకి రాగానే ఫస్ట్ మీరు పాట పాడింది ఈ పాటతో పడేశారనమాట. అప్పుడు కూడా పాడలేదు. మా ఆడపిల్ల హస్బెండ్ బలవంతంగా, మా ఆడపడుచు, మీ ఆడపడుచుకి నచ్చింది అయితే పాట బాగా? మా ఆడపడుచు హస్బెండ్, నేను మా ఆడపడుచుకి గుర్తునండి. ఓకే, నేను పాడింది విని వాళ్ళు అక్కడ పాడమని చెప్పినారు. ఓకే, ముందు వేరే దగ్గర విని పెళ్లి చూపులకి వచ్చి అక్కడ పాడించుకుంటారు అనమాట. ఇంక ఈ అమ్మాయిని ఎందుకు వదిలేయడం అని చెప్పి రోజు పాడించుకోవచ్చని ఇంటికి తీసుకొని వచ్చారు. అంతేనా? మా ఆయనకి ఇష్టమైన పాట. మీ ఆయనకి ఇష్టమైన పాట. మీ ఆయన గారి పేరేంటండి? పార్థసారథి. పార్థసారథి. ఓకే, ఒకసారి చెప్తారా మీ ఆయనకి? మీకోసమే పాడానండి అని. నీకోసమే పాడాను. నీకోసమే పాడాను. ఒకసారి మా పిల్లలకి, మా ఆయనకి హాయ్ చెప్పండి. ఈ పిల్లలిద్దరికి హాయ్ అండి. పార్థసారథి గారు మీకు కూడా చాలా పెద్ద హాయ్ అండి.
ఇది అన్నీ మిక్స్ చేసుకున్నాము. ఓకే ఇది మొత్తం ఇందులో వేసి మిక్స్ చేసుకున్నాం. ఓకే. సో ఎప్పుడైనా ఇంట్లో మంచిగా అంటే ఏ కర్రీస్ లేనప్పుడు, కర్రీస్ చేసుకోలేము ఇప్పుడు, ఫాస్ట్ ఫాస్ట్గా పొడులు ఒకటి రెడీగా అయిపోయి ఉంచుకుంటే చేసుకోవచ్చు మంచిగా. అయిపోయినట్టుంది కదండి. అవునండి. ఓకే, మరి డిష్ అవుట్ చేసేసుకుందామా? ఓకే. నిమ్మకాయ పిండుకోవాలి. ఓకే. పొడుల చిత్రాన్నం రెడీ ఉంది. టేస్ట్ చూసి చెప్పండి. పొడుల చిత్రాన్నం. థ్యాంక్ యూ సో మచ్. పొడుల చిత్రాన్నం టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పొడుల చిత్రాన్నం కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన అన్నం, మినపపొడి, పుట్నాల పొడి, కొబ్బరి తురుము, వేరుశనగ పప్పు, కారం, పసుపు, కరివేపాకు, నిమ్మకాయ. పొడుల చిత్రాన్నం తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, కరివేపాకు, వేరుశనగ పప్పు, పసుపు వేసి వేయించి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన అన్నం, మినప్పొడి, కారం, కొబ్బరి పొడి, పుట్నాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోపు దినుసులన్నిటినీ వీటిలో వేసి కలిపి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పొడుల చిత్రాన్నం రెడీ. పొడుల చిత్రాన్నం టేస్ట్ చేసేద్దాం. బాగుందండి, డిఫరెంట్గా. నాకు ఏమనిపించింది అంటే, జనరల్గా పులిహోర ఎక్కువ తింటూ ఉంటారు కదా, రెగ్యులర్గా పులిహోర తినే కంటే కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. సో భవానీ గారు, మరి సెకండ్ రెసిపీ ఏంటండి? కోకోనట్ పోహా. కోకోనట్ పోహా. మరి ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఓకే. ఓకే. పచ్చి కొబ్బరి తురుము, అటుకులు, నిమ్మకాయ, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర ఆవాలు, ఉప్పు. ఓకే, చాలా కొద్దిగా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. చూద్దాం మరి. సరే, ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. 2 కప్స్ అటుకులు. 1 కప్పు కొబ్బరి తురుము. ఓకే. పచ్చి కొబ్బరి తురుము. ఇది మిక్స్ చేసుకొని 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఓకే. సో ఆ అటుకులు మనం నానబెట్టడం అవేం లేదు? లేదండి, ఇవి పల్చనివి నేల అటుకులనే వస్తాయి. ఓకే. ఇవి ఎండకి బాగా ఎండబెట్టి రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్టెడా ఆల్రెడీ? ఆల్రెడీ రోస్ట్. ఓకే. సో మరి ఇంకేంటండి, ఇంకేం చేస్తూ ఉంటారు ఇంట్లో? వెజ్, నాన్ వెజ్ ఏం చేస్తూ ఉంటారు ఎక్కువ? నాన్ వెజ్ లేదండి, ఓన్లీ వెజ్. ఓన్లీ వెజ్. సో మీది అంటే మీరు ఇంట్లో చేసే స్పెషల్ రెసిపీ ఏంటి చెప్పండి, మీ స్పెషాలిటీ ఇంకా? అది స్పెషాలిటీ అంటే అన్నీ చేస్తుంటాను. ఎక్కువ రైస్ ఐటమ్స్. ఎక్కువ రైస్ ఐటమ్స్. ఇందాక ఫస్ట్ రెసిపీలా ఆ టైప్. పిల్లలకి క్యారేజ్కి ఎక్కువ రైస్ ఐటమ్స్ కదా, త్వరగా అయిపోతుంది. అవే. స్వీట్స్ తక్కువ అండి మా ఇంట్లో. స్వీట్ తినడం అందరూ తక్కువ. అవునా? మంచి హ్యాబిటే కదండి. ఇది పక్కన పెట్టేసుకుందామా? ఓకే. స్టవ్ ఆన్ చేసుకొని ఓకే. 1 స్పూన్ ఆయిల్ అండి. ఓకే. సో మీ సొంత ఊరు ఏదండి? అమ్మ వాళ్ళ ఊరు గుత్తి అండి. గుత్తి. మీ హస్బెండ్ వాళ్ళది? కర్నూలు. సో గుత్తి, కర్నూలు, మళ్ళీ మీరు సెటిల్ అయింది ఇక్కడ నందికొట్కూరు. అదేంటది, ఆ స్టోరీ ఏంటి అసలు? అంటే
కర్నూలు నుంచి షాపు మా వారు నందికొట్కూరులో పెట్టారండి పెళ్లికి ముందే. ఓకే. సో అందుకు అక్కడ సో బిజినెస్ అక్కడ ఉండటం వల్ల ఇంకా అక్కడ సెటిల్ అయ్యారు. ఇంకా మా ఊర్లో అంటే కాశీమాత టెంపుల్ బాగా టెంపుల్స్ అన్ని ఆంజనేయ స్వామి నందికొట్కూరులోనా? నందికొట్కూరులో. ఓకే. ప్రోగ్రామ్స్ అన్ని బాగా చేస్తారండి, పూజలు కానీ అన్ని మంచి మంచి డివోషనల్ అన్ని బాగా చేస్తుంటారు. అన్ని రకాల పూజలు చేస్తూ ఉంటారు కదా? వెళ్తుంటాం అన్ని. కోలాటాలు కూడా ఆడతారు. ఓకే. శ్రీశైలం వెళ్ళాము రథసప్తమికి, మొన్న రీసెంట్గా వెళ్ళొచ్చామండి. ఓకే ఓకే. తిరుమలలో. అంటే పండగలకి ఇంకా మీ ఊర్లో అందరూ కోలాటాలు ఆడి మంచిగా. ఓకే, బాగుందండి. ఉమెన్స్ డే కూడా మొన్న ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఉమెన్స్ డే కా? ఓకే. ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టి పార్టిసిపేట్ చేస్తే గిఫ్ట్స్ ఇవ్వడం అవన్నీ? కోలాటము చున్నీలతోటి కొద్దిగా నేర్చుకున్నామండి. చున్నీలతోటి? కోలాటం లాగానే, కోలాటం కాకుండా చున్నీలతో చేసాము. ఓకే ఓకే. సాంగ్ అది చేసాము. ఇంకా అన్నీ అండి. రీల్స్ చేస్తారా మీరు? ఓకే. ఎలాగో రీల్స్ లో మాట్లాడడం అవసరం లేదు కాబట్టి రీల్స్ లో చేస్తారా మీరు? మాట్లాడమంటే ఓన్లీ యాక్షన్ కదండి. ఓన్లీ యాక్షన్. శ్రీశైలంకి వెళ్తుంటామండి. శ్రీశైలం శివరాత్రికి కోలాటంకి వెళ్తాము. శివరాత్రి ముందు రోజు వెళ్తామండి అక్కడికి. అక్కడ ఆ రోజు ఈవినింగ్ చేస్తాము శ్రీశైలం. శివరాత్రి ముందు రోజు వెళ్ళి అక్కడికి వెళ్ళి కోలాటం చేస్తాము. ఓకే. అక్కడ లోపలే గుడి చుట్టూ వేస్తాం అనమాట. గుడి చుట్టూ వేసుకుంటూ, గుడి చుట్టూ అంటే ఓన్లీ లేడీస్ ఏనా? జెంట్స్ కూడా వస్తారు. అంటే టీమ్స్ అన్ని చాలా వస్తాయి. అదే ఊర్లో డిఫరెంట్ టీమ్స్ అందరు చాలా మంది వస్తారు. కేరళ డ్రమ్స్, ఇంకా ఒక్కొక్కరు ఒక్కో వెరైటీ చేస్తుంటారు. చేసుకుంటూ గుడి బయట అంతా ఊరేగింపులాగా. అదంతా శివరాత్రి రోజు? శివరాత్రి ముందు రోజు ఎవ్రీ ఇయర్. ఓకే. ముందు రోజు జరుగుతుంది. శివరాత్రి రోజు కూడా అక్కడ మిడ్ నైట్ పాగాలంకరణ జరుగుతుందండి. ఏంటండి పాగాలంకరణ? పాగాలంకరణ అంటే అక్కడ మిడ్ నైట్ మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసి అది ఒక వస్త్రాన్ని మడుగుతోటి నేస్తారండి. ఓకే. అది నేసి అక్కడ ఆ పాగా అలంకరణ చేసాయన నంగ చేస్తారు. ఓకే ఓకే. మొత్తం ఆ మిడ్ నైట్ మొత్తం లైట్స్ ఆఫ్ చేస్తారు. ఓకే. అక్కడ ఇంకా జనాలు ఎవరు ఉండరు? ఉంటారు. ఫుల్ లైట్స్ ఆఫ్ చేసి చేస్తారు. ఆయన ఎవరికి కనబడకుండా. వావ్, కొత్తగా ఉందండి రిచువల్ ఇది. అది అయిపోయేంత వరకు శివనామ స్మరణ, అందరూ భజన్స్, శివుని పాటలు అన్నీ చేస్తున్నారు. బాగుంది రిచువల్, చాలా బాగుంది, కొత్తగా ఉంది. అది దానికి కూడా వెళ్తామండి. దాని తర్వాత వెంటనే కళ్యాణం జరుగుతుంది, శివపార్వతుల కళ్యాణం. ఆ రోజు అంటే ముందు రోజే? ఆ రోజే శివరాత్రి రోజు కళ్యాణం జరుగుతుంది. ముందు రోజు మీరు అందరూ పాగాలంకరణ తర్వాత కళ్యాణం జరుగుతుంది. ఓకే ఓకే ఓకే. అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి సాయంత్రం వెళ్తామండి గుడికి. పాగాలంకరణ అవన్నీ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది బయటకు వచ్చేసి. సో ఇంకా శివరాత్రి అక్కడే అయిపోతుంది, ఈ రిచువల్స్ లోనే అయిపోతుంది, తెలియకుండా కూడా అయిపోతుంది. ఇంకా అక్కడే ఉపవాసం ఉంటాం కదండి. మిర్చి వేసుకోవాలి, కొద్దిగా శనగపప్పు. ఈ రెసిపీ అండి వరలక్ష్మి వ్రతం అప్పుడు నైవేద్యంగా పెడతారా? ఓకే. అమ్మవారికి పచ్చి కొబ్బరి అటుకులు చాలా ఇష్టం. ఓకే. వరలక్ష్మి వ్రతం ఫుల్ డివోషనల్, దేవుడికి మొత్తం దేవుడి పాటలు, దేవుడు మరిస్తూనే ఉంటారన్నమాట. అన్నీ ఉంటాయండి. అన్నీ ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి. సో ఓన్లీ సింగింగ్ కాకుండా ఇంకే ఉన్నాయండి వంటలు? సింగింగ్ కాకుండా టూర్స్ కి వెళ్తుంటామండి, ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు బాగా. పిల్లలు మీరు అందరూ కలిసి అందరూ వెళ్తుంటాము. బాగా కొంచెం బ్రౌనిష్ కలర్ లో రావాలి మొత్తం. ఆ పప్పు అంతా బ్రౌనిష్ కలర్, పప్పు మిర్చి. మా పాప కూడా నాతో పాటు అన్ని దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. పార్టిసిపేషన్ ఉంటుంది పాపకి కూడా. నేర్పిస్తున్నారా మరి మీ పాపకి వంటలు అన్ని? చేస్తుందండి, మొత్తం నాతో పాటు అన్ని కలిసి
వంటలు చేస్తుంది. ఇది ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసేచ్చా? ఓకే. కోలాటంకి కూడా వస్తుంది, డాన్స్ చేస్తుంటుంది. ఓకే. ఇది వేసి మిక్స్ చేస్తాం. డైరెక్ట్ వేసేసుకోవచ్చా? ఓకే. అంటే ఆఫ్ చేసేసుకోవాలా స్టవ్? స్టవ్ ఆఫ్ చేసి ఇది వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ మిక్స్ చేయడం. అంతే. రెండు ఈజీ రెసిపీస్ అండి. కాకపోతే అందులో రైస్ వాడాం, ఇందులో అటుకులు వాడాం. ఇది జనరల్ గా బ్రేక్ఫాస్ట్ కి గానీ అలా లంచ్ స్నాక్. ఓకే. ఈవినింగ్ టైం స్నాక్స్ టైం. ఈవినింగ్ స్నాక్. నిమ్మకాయ. ఓకే. రెడీ. ఓకే అండి. కోకోనట్ పోహా రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. కోకోనట్ పోహా టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. కోకోనట్ పోహా కావలసిన పదార్థాలు: అటుకులు, పచ్చిశనగపప్పు, పచ్చి కొబ్బరి తురుము, మిరపకాయలు, తాలింపు గింజలు, ఉప్పు, నిమ్మకాయ. కోకోనట్ పోహా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అటుకులు, పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకొని తర్వాత అందులో ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న అటుకుల మిశ్రమం వేసి కలుపుకొని అందులో నిమ్మకాయ పిండి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కోకోనట్ పోహా రెడీ. కోకోనట్ పోహా టేస్ట్ చేసేద్దాం. నార్మల్ పోహా కంటే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మనకు కోకోనట్ వల్ల అనుకుంటా ఆ డిఫరెన్స్. నార్మల్ పోహా అయితే రెగ్యులర్ గా మనం చేసుకుంటాం, నానబెట్టి. అవును, జస్ట్ వాటర్ లో అలా డిప్ చేసి తీసుకుంటాం. ఇది అలా కాకపోయినా సరే బాగుంది. స్నాక్స్ లాగా కూడా తింటాం. ఎస్, చాలా బాగుందండి. రెండు డిషెస్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఈజీగా అయిపోయినాయి. హ్యాపీగా బ్యాచిలర్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ భవానీ గారు, మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేసినందుకు అండ్ అంత మంచి సాంగ్ పాడినందుకు. థ్యాంక్ యూ. మీకు మా నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ఈటీ వారికి ధన్యవాదాలు. ఓకే అండి. సో ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. బాగుందా? ఓకే అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి, భవానీ గారు మనకు పరిచయం చేసిన రెండు రెసిపీస్ని. మీరు కూడా ఈ రెండు రెసిపీస్ని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.